రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కెఎల్ నారాయణ 1500 కోట్ల భారీ బడ్జెట్తో దీన్ని నిర్మిస్తున్నారు. దీనికి గరుడ అని టైటిల్ పెడతారని సమాచారం. అటవీ నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ, దేవకట్ట సంభాషణలు అందిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక రాజమౌళి మూవీలో నటీనటుల ఎంపిక అంటే మామూలు విషయం కాదు. ఆయన కథకి తగ్గ వారి కోసం జక్కన్న ఎంతైనా కష్టపడతారు. దీంతో ఈ సినిమాలో నటీనటుల గురించి కూడా రోజుకో పేరు వినపడుతూ ఉంది. ఇక ఇప్పటికీ ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక చోప్రా నటిస్తుండగా మరో క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. ఈ కీలక పాత్ర కోసం శ్రద్ధా కపూర్ని తీసుకునే ఆలోచనలో టీం ఉందని తెలుస్తోంది. ఆమె పాత్ర కథకి అనుగుణంగా సెకండ్ హాఫ్లో వస్తుందని టాక్. మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి. ఏది ఏమైనా పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. కనీసం అభిమానుల కోసమైనా ఎలాంటి అప్డేట్లు వదలకుండా షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు జక్కన్న. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీని తన గత చిత్రాలకి మించి హిట్ చేయాలని పట్టుదలతో ఉన్నాడు. అందుకు తగ్గట్టుగానే మూవీకి సంబంధించిన ప్రతి విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో లీకుల బెడద ఎక్కువ కావడంతో ఫస్ట్ టైం పబ్లిసిటీకి కూడా దూరంగా ఉంటున్నాడు. ఫస్ట్ షెడ్యూల్లో మహేష్ ప్రియాంకపై కొన్ని కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. దుర్గా ఆర్ట్స్పై సీనియర్ ప్రొడ్యూసర్ కెఎల్ నారాయణ SSME29ని అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. పృథ్వీరాజ్, సుకుమారన్తో పాటు పలు విదేశీ నటులు కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. 2027 ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉంది. సెకండ్ హీరోయిన్గా శ్రద్ధా కపూర్ని తీసుకునే ఆలోచనలో టీం ఉందని తెలుస్తోంది. ఆమె పాత్ర కథకి అనుగుణంగా సెకండ్ హాఫ్లో వస్తుందని టాక్ నడుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. దక్షిణాఫ్రికా నవల రచయిత విల్బర్ స్మిత్ పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా రాజమౌళి మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్గా ఉండబోతుండగా ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. దేవకట్ట సంభాషణలు అందిస్తున్నారు. 1000 కోట్ల బడ్జెట్తో తీస్తున్నారు. ఈ చిత్రంతో 3000 కోట్లు కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.